అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పంద ఏ విధంగా ఉంటుంది? అంత కోపంగా ఉండేవారా, లేదంటే చాలా స్మూత్గా నవ్వుతూ అప్పుడు ఇప్పుడే నవ్వేవారో అదే దీంట్లో ఇప్పుడు ఆల్వేస్ ఈజ్ ఎ కరిస్మాటిక్ లీడర్ అన్న డౌట్. ఎప్పుడు అట్లా అంటే వాళ్ళ దాంట్లో కానీ బట్ పబ్లిక్ అంటే ఆఫీసర్స్ రిలేషన్షిప్లో ఆల్వేస్ బాగుండేవాడు. అంతే ఈజ్ ఎ కరిస్మాటిక్ లీడర్ అని మనం అంటే కడప నుంచి ఐ వెంట్ మళ్ళీ కర్నూలుకి వచ్చాను. ఓకే. సో కర్నూలులో లాంగ్ టర్మ్ ఉన్నాను డిఎస్పీగా, 2.5 years ఉన్నాను. అప్పుడు చెప్పుకోదగ్గ ఘటనలు అంటే పార్లమెంట్ బై ఎలక్షన్ అయింది, పివి నరసింహరావు గారు నంద్యాల బై ఎలక్షన్ పిఎం గారు. సో చాలా గురుతరమైన బాధ్యత అది. తర్వాత పాణ్యం బై ఎలక్షన్, విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అసెంబ్లీ. కానీ అప్పుడు పాండ్యం ఫ్యాక్షన్ బాగానే ఉండేది కదా? బాగానే ఉండేది. కానీ మీరున్న టైంలో ఎలాంటి మటలు జరిగాయి? అప్పుడేం జరగలేదు. ఆ ఎలక్షన్కు జరిగింది. నాకు ఒక ఏరియా ఆఫ్ ఒక పోలీస్ స్టేషన్ జ్యూడిషన్ ఇచ్చారు, చూసుకోమన్నారు. పోతే ఏంటంటే ప్రైమ్ మినిస్టరు సీఎం ఒకటే జిల్లా నుంచి ఉండటం కొద్దిగా అరుదైన సంఘటన. ఆ టైంలో నేను కర్నూలు హెడ్ క్వార్టర్స్ డిఎస్పీగా ఉండడం కాబట్టి ఎక్కువగా సీఎం విజిట్స్ కానీ ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ కానీ వచ్చినప్పుడు, లేకపోతే ఏ చిన్న జరిగినా కూడా జిల్లాలో, బికాజ్ బోత్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి కొద్దిగా సెన్సేషన్ ఉంటుంది. సో అటువంటి ఏం జరగకుండా కర్నూలు టౌన్ కూడా మీకు తెలిసే ఉంటుంది, చాలా పెద్ద టౌన్. సో అక్కడ కూడా కొద్ది కమ్యూనల్ ఫ్యాక్షను ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాదాపు 2.5 years అక్కడ మహబూబ్నగర్లో ఏ విధంగా చేసాము. సో ఆల్మోస్ట్ రాత్రి 1-2 అవుతుండేది అన్నట్టు. సో ఎక్కడ మేజర్గా ఏం జరగకుండా అదే టైంలో బాబ్రీ మస్జిద్ డిమాలిషన్, అది కూడా ఒక 4-5 days కర్నూలు కర్ఫ్యూ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. సో దాన్ని ఎదుర్కొన్నాం, ఎటువంటి మేజర్గా జరగకుండా ఆస్తి. బికాజ్ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కర్నూలు జిల్లాలో ఎక్కువగా జరుగుతాయి. సో మేజర్ అంటే చాలా సంఘటనలు ఆ 2.5 yearsలో కర్నూలు సబ్ డివిజన్. అప్పుడు సబ్ డివిజన్ కూడా పెద్దగా ఉండేది, మధ్యలో నందికొట్కూరు వచ్చింది కానీ నందికొట్కూరు కూడా ఇదే ఉండేది. నందికొట్కూరు కూడా ఫ్యాక్షన్కు అక్కడ ఈ బైరెడ్డి వాళ్లకు, తర్వాత మద్దూరు సుబ్బారెడ్డి వాళ్ళకు ఉన్నటువంటి వర్గపోరు నేపథ్యంలో పోలీసింగ్ కొద్దిగా టఫ్గానే ఉండేది. ఓకే. కర్నూలు తర్వాత గద్వాల సబ్ డివిజన్కి వచ్చాను, తిరిగి మహబూబ్నగర్. మహబూబ్నగర్ అక్కడ 1 year ఉన్నాను. మేజర్గా అక్కడ ఒక విధంగా కర్నూలుతోటి కంపేర్ చేస్తే పీస్ఫుల్. గద్వాల కూడా ఒకప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి సబ్ డివిజనే, కానీ అప్పటికీ పెద్దగా ఫ్యాక్షన్. గద్వాల అనగానే సారా తయారీ, కల్తీ సారా, కల్తీ కళ్ళు. కల్తీ ఏం లేదండి. అప్పుడు కర్ణాటక నుంచి తీసుకొచ్చి కొంత అమ్మేవాళ్ళు. అక్కడ ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ చేసేవారు అనుకుంటే అప్పుడు వార్త వచ్చేది అంటే అట్లాంటిది ఏంటి. అప్పుడు సంవత్సరం గారు మంత్రిగా ఉండేవాళ్ళు. అంటే ఆయన కూడా చాలా సీరియస్గా ఉండేవాళ్ళు, ఇటువంటి జరగకూడదు అని. అప్పుడు ఏంటంటే మనకు ఇది సారా బ్యాన్ కాబట్టి కర్ణాటకలో బ్యాన్ లేదు, అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అది. సో దాన్ని సమర్థవంతంగా అరికట్టగలిగాము. కొంత అవుతుంది కానీ బట్ మేజర్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే చేయగలిగాం. గద్వాల కొంత పీస్ఫుల్ సబ్ డివిజన్ అప్పటికే. థింగ్ ఈజ్ ఎలక్షన్స్ 94 ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉండేది. అలంపూర్ టోటల్ కౌంటర్ మ్యాండ్ అయింది. అది జీవితంలో మర్చిపోలేని సంఘటన అన్నట్టు. అలంపూర్ నేను ఒరిజినల్గా ఎలక్షన్ అయినాటికి గద్వాల్ ఇన్ఛార్జ్, ఇంకో డిఎస్పీ అలంపూర్ పెట్టారు. మధ్యాహ్నం నాటికి అలంపూర్లో కూడా పరిస్థితులు చేజారిపోతున్నాయని చెప్పి నన్ను ఇమీడియట్గా అక్కడికి ఉన్నారు. సో అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉంది, కానీ పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు కర్నూలు జిల్లా అభ్యర్థులు. ఓకే. అలంపూర్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి కొత్తగూడ ప్రకాష్ రెడ్డి. సో వాళ్ళు పోయి తుంగభద్ర ఒకటే కర్నూలు అక్కడి నుంచి రావటం ఇదంతా. సో ఆన్ పోలింగ్ డే కొంత ఇద్దరు అప్పుడులో మీరు చెప్తున్న టైంలో ఎలక్షన్ టైంలో మధ్య తుంగభద్రలో ఉండి ఈ 2 వర్గాలు కొట్టుకోవడం కూడా ఘటన జరిగింది. అది ఆన్ పోలింగ్ డే అయిన నాడు ఆల్మోస్ట్ అయింది. నేను వెళ్ళి పెద్ద వైలెన్స్ అయింది. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో అరెస్ట్ చేసిన సందర్భంలో కర్నూలు నుంచి పెద్ద ఎత్తున అక్కడ రావటం, అలంపూర్ చౌరస్తాలో. సో ఆల్మోస్ట్ ఫైరింగ్ కాడికి అంటే పోలీస్ కార్ల వరకు దారి తీస్తాం అనే అటువంటి భయాందోళనలు ప్రజలలో వచ్చింది, మా సీనియర్ అధికారులు కూడా వచ్చింది. కానీ నాకుండే పరిచయాలతోటి
కర్నూలు జిల్లా లీడర్స్తో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, లేకపోతే వాళ్ళతో ఉన్న ర్యాపోతో కావచ్చు. సో సింగిల్ లాఠీచార్జ్ చేయకుండా నేను ఆ రోజు చాలా ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్. ఆ రోజు ఆడ ఉన్న మా అడిషనల్ ఎస్పీ గారు కానీ వీళ్ళు కానీ అసలు ఆల్మోస్ట్ చేజారిపోతుంది అని చాలా. ఎందుకంటే అప్పట్లో ఆ తుంగభద్రాన్ని అడ్డంగా పెట్టుకొని 2 వర్గాలు కొట్టుకోవడం, ఆ నదిలో కొట్టుకుంటారని. సో ఈ ఆఖరికి ఈష్ కుమార్ గారు ఎస్పీ ఉండే, ఆయన అల్టిమేట్గా సార్ మహబూబ్నగర్లో ఉన్నారు. సో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాకు, మీరు ఏది మంచిది అనుకుంటే అది చేయండి, అది సపోర్ట్. బట్ జనరల్గా ఎట్లుంటుంది అంటే పోవచ్చు, యాక్షన్ తీసుకుంటే తర్వాత ఉంటుంది. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఎంతో పేషెన్స్ అవసరం అటువంటి వాటిలో. సో మనకు ఉండేటువంటి ర్యాప్ కూడా వ్యక్తిగత పరిచయాలతో అది సాల్వ్ చేస్తాం. సో ఎవరికి అన్యాయం జరగదు, ఇద్దరిని బోత్ సైడ్స్ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి ఇద్దరిని. అండ్ మెయిన్ అందులో మళ్ళీ కోణం ఏంటంటే మళ్ళీ తెలంగాణ కోణం కూడా వచ్చింది. అక్కడ ఇంకో క్యాండిడేట్ మన అలంపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాజ్ ఫ్రమ్ కొత్తకోట. సో వాళ్ళు కూడా ఇటు సైడ్ నుంచి వచ్చారు, మహబూబ్నగర్ సైడ్ నుంచి కొంత రావటం. మమ్మల్ని పొమ్మంటారు కానీ అక్కడ రాయలసీమ వాళ్ళు ఎందుకు పొమ్మంటారు మీరు, మేము పోం ఇది. సో అట్లా బట్ వాళ్ళతో కూడా చెప్పి ఎక్కడ నాట్ ఈవెన్ సింగిల్ అంటే ఈవెన్ లాఠీ చార్జ్ జరగకుండా కూడా ఒక 2 hours ఐ స్ట్రగుల్డ్ ఏ లాట్. 2.5 hours చాలా ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ ఉంటుంది. అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోయినట్టు చాలా పీస్ఫుల్గా మంచిగా అయిపోయింది. అండ్ చాలా అప్రిషియేషన్స్ జరిగాయి. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఆ 2-3 రోజులనే అందరూ ముఖ్యమంత్రులు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రచారానికి మళ్ళీ వచ్చారు. సో అసలు చాలా క్లోజ్ కాంటెస్ట్ ఉండే ఎలక్షన్. సో ఎంటైర్ స్టేట్లో అదే బై ఎలక్షన్ మళ్ళీ. సో అది కాగానే నెక్స్ట్ డే కౌంటింగ్. సో టోటల్ ఫోర్స్ అప్లై చేశారు, అంత ఇచ్చారు. అది చాలా మంచి అంటే మర్చిపోలేనటువంటి ఎక్స్పీరియన్స్ ఆలంపూర్ బై ఎలక్షన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch